ఫోర్త్ ఎస్టేట్ వార్తలకి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలి అని ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామానికి చెందిన జన సైనికులు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. కూటమి విజయం సాధించడంతో శనివారం నర్సీపూడి నుంచి వాడపల్లికి పాదయాత్ర నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందాలి అని, కొత్తపేటలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు విజయం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్నారు. జన సైనికులు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. నర్సీపూడి నుంచి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాడపల్లికి పాదయాత్రగా నేడు చేరుకున్నారు. పాదయాత్రకు ఆలమూరు ఏఎంసీ మాజీ చైర్మన్ దునే స్వామినాయుడు మద్దతు పలికితే వారితో పాటు వాడపల్లికి వెళ్లారు. వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన సైనికులు ఈరోజు మొక్కు తీర్చుకున్నారు. దర్శనం ఆయన యొక్క మొక్కు చెల్లింపులో భాగంగా ఈ రోజున జొన్నాడి గ్రామం రావడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క విజయంలో ఇవాళ రాష్ట్రంలో చూసాం, అత్యధిక మెజార్టీతో గౌరవనీయులు నూతన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క కష్టం ఫలించిన సమయం. నిన్న చూసినట్లయితే దేశ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మనందరం చూసాం ఆయన యొక్క మాట తీరుని. పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామీగా, ఒక తుఫానుగా ఆయన అభినందించడం, ఎంటైర్ పార్లమెంట్ లోపల అందరూ కూడా హర్షధ్వానాలతో ఆయనకి అభినందనలు తెలపడం ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఇది ఒక శుభ సూచకం. మరి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్ల ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి 100% అభివృద్ధి చెందుతుంది. అలాగే కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలిగినటువంటి పథకాలు కానీ, మనకి ఏదైతే రెవెన్యూ లోటు ఉందో, పోలవరం ప్రాజెక్టు ఉందో, వ్యవసాయ వివిధ పనిముట్లు కానీ ఏదైనా కావాల్సింది ఉందో అవన్నీ కూడా మనం శాంక్షన్ చేయించుకోవడానికి మన కేంద్రంలో, రాష్ట్రంలో తెలివైన నాయకులు ఒక అన్నదమ్ముల కింద, రామలక్ష్మణుల కింద మనకి ఈ రోజు వచ్చారు. ఈ 5 సంవత్సరాలే కాదు, రాబో 15 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే నర్సీపూడి గ్రామ అభివృద్ధికి ఎంతో గతంలో కృషి చేసినటువంటి బండారు సత్యానందరావు గారు, గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే నర్సీపూడి గ్రామం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన నర్సీపూడి గ్రామంలో పట్టి పీడించి ఈ రోజున బయటకు వచ్చి రావడం జరిగింది. అందులో చాలామంది గ్రామం అంతా మంచి మెజార్టీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో గౌరవనీయులు నర్సీపూడి గ్రామ పెద్దలు స్వామినాయుడు గారు